ఇంకొకటి రేవంత్ రెడ్డి సర్కారు పాపం 6 నెలలకు పడిపోతుంది, 3 నెలలకు పడిపోతుంది, రేపే పడిపోతుంది, ఇంకో నెల రోజులలో వ్యూహం ఉంటుంది కేసీఆర్ అంటున్నాడు. అసలు రేవంత్ రెడ్డి సర్కార్కి ఇంకా డోకా లేనట్టు అంటారా, లేదా ఇంకా భయపడుకుంటూ ఉండాల్సిందిగా? రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే భయపడలేదు సతీష్. ఏంటంటే ఎప్పుడైతే మోడీని బడే బాయ్ అన్నాడో ఓకే, వాళ్ళు కూడా కొంత సరే మన మాట వింటున్నాడు కదా, ఏ గవర్నమెంట్ అయితే ఏముంది, ఎవడైతే ఏముంది మనకి ఎమికేబుల్గా ఉన్నవాడు కావాలి, అంతే కదా. ఈ మైట్ బి ఏ కాంగ్రెస్ మ్యాన్, దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ వచ్చి అయ్యా నువ్వు మాకు పెద్దన్నవి, మాకు ఏదైనా సహాయం చెయ్యి, మీతో పాటు సఖ్యతగా ఉంటాం మేము, మీతో కన్ఫ్రంటేషన్ మేము పెట్టుకోము అని ఓపెన్గా వైట్ జెండా ఊపేశాడు రేవంత్. రెండో పక్కన మీకు ఇక్కడ వాళ్ళ గురువు గారే సీఎం అయిపోయాడు. అవును, ఆంధ్రలో ఈయనకు గురువు గారు కాకుండా సెంటర్లో కూడా కింగ్ మేకర్. ఇప్పుడు డైరెక్ట్గా మోడీతో రూట్ లేకపోయినా రేవంత్కి ఇక్కడ ఈయనకు ఫోన్ చేసుకొని నాకు ఈ సమస్య ఉందంటే డెఫినెట్గా అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి ఇన్ని రోజులు పచ్చగడ్డేస్తే పెద్దానికి బగ్ అనేది, ఇప్పుడు ఏదైనా ఒక ఫోన్లో పరిష్కారం అయిపోయింది. పరిష్కారం కాకపోయినా సమస్య కాకుండా అయితే ఆగిపోతుంది. ఇమీడియట్గా సామరస్యపూర్వకం ఉంటుంది. సార్ అరే పోలీసు వాళ్ళు వస్తున్నారట, చెప్పండి సార్ మేము మీ మాట కాదన్నామా అని అంటే అక్కడికి ఆగిపోతుంది. అండ్ చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ అంటే కొంత అభిమానం. తన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు డెవలప్ చేసిన ప్లేస్, తనకు అభిమానం. ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశంకి క్యాడర్ ఉంది, అభిమానులు ఉన్నారు. సో అతను ఎంతో కొంత రేవంత్ రెడ్డికి హెల్ప్ చేస్తే, వాళ్ళ శిష్యుడే కాబట్టి హెల్ప్. అండ్ ఇతను ఎవరికీ వ్యతిరేకంగా పోవట్లేదు, అదొక మెయిన్ ఆస్పెక్ట్. ఇంటర్నల్గా కొంతమందికి సీఎం అవ్వాలనే ఆకాంక్షలు ఉండొచ్చు, రేవంత్ ఎట్లా పారాచూట్లో వచ్చి సీఎం అయిపోయాడు అనే బాధ ఉండొచ్చు. కానీ ఇమీడియట్గా అయితే వాళ్ళకి ఏమి సొల్యూషన్ లేదు. ఇమీడియట్గా ఎంతైతే ఇవాళ అయిపోయింది, 6 నెలలకు అయిపోయింది, 3 నెలలకు అయిపోయింది, బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ పడగొట్టేస్తారు, కొత్తగా వస్తారని. ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఏంటంటే కొంతమంది మంత్రులు బీజేపీకి వెళ్ళిపోతారని ఏదో మాట్లాడుతున్నారని, ఇవన్నీ నేను అనుకుంటాను ఊహాగానాలే అని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి హ్యాస్ బికమ్ మోర్ స్ట్రాంగ్. పార్లమెంట్ స్టార్ట్ అయ్యే రోజున మినిస్టర్లు అందరూ వరుసగా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కేంద్ర నడ్డాతో సహా ఇంతమంది కాంగ్రెస్ సీఎంకి అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే ఆ వేవ్ లెంత్ ఎట్లా ఉంది మీరు అర్థం చేసుకోండి. పడగొట్టేలాగా ఉందా? అసలు అట్లా ఏం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన పెద్దన్నే ఉన్నాడు, మనం కొంచెం బతిలాడుకుంటే పని అయిపోతుందని ఈయన అనుకుంటున్నాడు. సరే మనం చెప్పిన మాట వాడు వింటున్నాడు, అతనితో ఏం మనం గొడవ పడాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా మనం అక్కడ దిగి చేసేది ఏం లేదన్నారు. అట్ ది సేమ్ టైం జనాలు కూడా ఎవరికి వాళ్ళకి చెక్ పెట్టారు. కాంగ్రెస్కి ఒక 240 దాకా ఇచ్చారు, ఎన్డీఏతో వాళ్ళ అలయన్స్తో కలిపి. ఎన్డీఏ వాళ్ళకి అందరికి కలిపి కూడా 300 కూడా ఇవ్వలేదు. అంటే మోడీకి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి బాబు అని చెక్ పెట్టారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ 14 సీట్లు వస్తాయనుకుంటే కాంగ్రెస్కి కూడా 8 ఇచ్చారు. బీజేపీ వాళ్ళని కొంచెం లేపి చెక్లో పెట్టారు, వాళ్ళకు కూడా 8 సీట్లు ఇచ్చారు. ఎక్కడికక్కడ ఒక చక్రవ్యూహంలాగా జనాలు ఈ లీడర్స్కి చెక్ పెట్టారు. సెంటర్లో మోడీ దూకుడుగా పోలేడు, ఇక్కడ కాంగ్రెస్ కూడా దూకుడుగా పోలేదు, ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఏమీ ప్రయత్నం చేయడానికి ఛాన్స్ లేదు. ఎవరికి వాళ్ళకి గేట్లు వేసి పెట్టారు, అంతే. ఎవరి హద్దులు వాళ్ళకి నిర్ణయించి పెట్టారు. ఎవరు ముందుకెళ్ళి దూకుడుగా ఏదో వీడిని పడకూడదాం అట్లాంటి ఛాన్స్ లేదు. అయితే పడగొట్టుకునే పొజిషన్లో కూడా రేవంత్ లేడు. అంతే, నా పరిస్థితి ఇది, నేను ఇది, మీరు చెప్పినట్టు వింటాను, నాకు కొంత సహాయం చేయండి అని రిక్వెస్టింగ్ ధోరణిలో పోతున్నాడు. కాబట్టి అతన్ని డిస్టర్బ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ద వే మినిస్టర్ల దగ్గర పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడిన పద్ధతి కానీ, వాళ్ళు ఆయనని చూసిన పద్ధతి కానీ, రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ చూస్తే కన్ఫ్రాంటేషన్ ఉందని నేను అనుకోవట్లేదు. ఇతనికి బాబుతోని కనెక్షన్ ఉంది కాబట్టి అతన్ని మంచిగానే చూసుకుంటారు, అంతే. బాబుకి ఎట్లయితే నడుస్తుందో, బాబు కింగ్ మేకర్గా ఉన్నంతకాలం రేవంత్ కూడా పెద్దగా ఇమ్మీడియట్గా ట్రబుల్ ఉందని నేను అనుకోవట్లేదు. రేవంత్ ఈజ్ హియర్ టు స్టే. ఎంతకాలం అనేది వేరే విషయం. బహుశా హైకమాండ్ నువ్వు 2.5 years చేసావు కదా, మనం వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అట్లా ఎమికేబుల్గా వాళ్ళల్లో వాళ్ళకేమన్నా అండర్స్టాండింగ్ అయ్యి అతను మారితే తప్ప ఎవరు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇది పోతుంది అనే పద్ధతి అయితే అసలు లేదు. చూద్దాం ఎట్లా రేవంత్ రెడ్డి సర్వైవ్ అవుతారు, అది ఎవరు పోతారనేది తెలియదు. ఇది మొత్తానికైతే ఇటు జాతీయ స్థాయిలో కానీ ముఖ్యంగా ఓవైసీ విషయంలో దేశ ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు,
టీటీడీకి సంబంధించి చంద్రబాబు నాయుడు మీద ఇప్పటికే పెద్ద భారం ఉన్నది. టీటీడీ మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి అయితే చాలా సేఫ్ సైడ్గా ఉన్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయాలు.